అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నో ఎంట్రీ బోర్డు పెట్టిండు. ఇప్పుడు పార్టీ మారినటువంటి దాదాపు 10 మంది ఎమ్మెల్యేలలో గూడెం మైపాల్ రెడ్డి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేసిండు. గూడెం మైపాల్ రెడ్డిని కేసీఆర్ యాక్సెప్ట్ చేసిండు. ఎందుకంటే గూడెం మైపాల్ రెడ్డి కేసీఆర్ గురించి, బీఆర్ఎస్ పార్టీ గురించి ఎక్కడ కూడా బ్యాడ్గా మాట్లాడలే. కేసీఆర్ని విమర్శించలేదు, కేటీఆర్ని తిట్టలేదు, బీఆర్ఎస్ పార్టీని తిట్టలేదు. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యిండు. ఆయన కాంగ్రెస్ పార్టీ నచ్చలేదు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో గూడెం మైపాల్ రెడ్డి అవుట్ రైట్ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసిండు. తను ఏ పార్టీలోకి వెళ్ళైతే గెలిచిండో అదే పార్టీకి గూడెం మైపాల్ రెడ్డి ఫుల్ ఫెడ్జ్గా పనిచేసేటటువంటి కార్యక్రమం చేసిండు. అయితే పార్టీ మారినటువంటి మిగిలినటువంటి 9 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు గెలిచిందేమో బీఆర్ఎస్ పార్టీలో, ఉన్నదేమో కాంగ్రెస్ పార్టీలో. మొన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఈ 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేసిరు, కాంగ్రెస్ గెలవడానికి కృషి చేసిరు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక మాత్రమే కాదు, అంతకంటే ముందు సర్పంచ్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ నుండి బరిలో దిగినటువంటి అభ్యర్థులు ఎవరైతున్నారో వాళ్ళనే గెలిపించుకునేటటువంటి కార్యక్రమం చేసిరు. ఆఖరికి వీళ్ళు ఇక మా కాంగ్రెస్ నుండి ఎల్లయ్య, పుల్లయ్య, మల్లయ్య నిలుచుంటున్నారు, వాళ్ళకే ఓటేసి గెలిపియండి, మీకు నిధులు రావాలంటే, పథకాలు కావాలంటే కాంగ్రెస్ వారికి ఓటేయాలని చెప్పి ఇదే ఎమ్మెల్యేలు వీడియోలు చేసి నియోజకవర్గాలలో కూడా సర్క్యులేట్ చేసిరు అనేది వినబడుతున్నటువంటి చర్చ. సర్పంచ్లకు సపోర్టివ్గా వీడియోలు చేసి మా ఊన్నే గెలిపిరి కాంగ్రెస్ వారిని, అయితేనే మీకు అన్నీ వస్తాయని చెప్పి వీళ్ళు విలేజ్ గ్రూప్లలో వీడియోలు వేయించుకున్నారు అనేది కూడా వినబడుతున్నటువంటి వ్యవహారం. సో 9 మంది ఎమ్మెల్యేలు ఎవరు, ఏం కథ, మరి కేసీఆర్ నో ఎంట్రీ బోర్డు ఎందుకు పెడుతున్నాడు, అసలు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంది? సుమారు 9 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఈ 9 మంది ఎమ్మెల్యేలలో 3 ఎమ్మెల్యేలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి, గూడెం మైపాల్ రెడ్డి ఎట్లయితే బీఆర్ఎస్ పార్టీలోకి మళ్ళీ వెళ్ళిపోయిండో అట్లనే బీఆర్ఎస్లోకి పోవడానికి 3 ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారట. వాళ్ళు ఎవరు, ఏం కథ, ఎందుకు పోబోతున్నారు, మరి అసలు బీఆర్ఎస్ పార్టీ నచ్చలేదని చెప్పి అధికార కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, మళ్ళీ అధికార కాంగ్రెస్ పార్టీలో కాకుండా మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళిపోతాం, బీఆర్ఎస్లోనే ఉంటామని ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు సాధారణంగా మీరు బాగా గమనించుర్రి, ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి లీడర్లైనా, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలైనా వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికో, లేకపోతే కేసుల బారి నుండి తప్పించుకోవడానికో, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికో ప్రతిపక్షాన్ని వదిలిపెట్టి అధికార పార్టీలోకి జాయిన్ అవుతారు. అధికార పార్టీలో జాయిన్ అయితే వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే కేసులు కావు, పంచాయతీలు కావు, దందా వేసుకోవచ్చు, పైసలు సంపాదించుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఉండదు, పతారు ఉంటుంది. అధికార పార్టీ ఉంటే ప్రతిపక్షంలో అయితే కేసులు, ఇబ్బందులు అన్నీ ఆగమాగం ఉంటుంది. కాబట్టి ప్రతిపక్ష పార్టీకి రాజీనామా చేసి అధికార పార్టీలోకి వస్తారు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అంత సీన్ రివర్స్ కనబడుతున్నది. అధికార పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు అధికార పార్టీకి రాజీనామా చేసి ప్రతిపక్షంలోకి వస్తున్నారు, అధికార పార్టీలోకి పోయినటువంటి ప్రతిపక్ష పార్టీ లీడర్లు మళ్ళీ అధికార పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ ప్రతిపక్షంలోకి వస్తారు. ఇదంతా విచిత్రం అనిపిస్తున్నది. ఇప్పుడు మొన్ననే జీవన్ రెడ్డి అన్న రాజీనామా చేసిండు కాంగ్రెస్ పార్టీకి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో పోనీకి రెడీగా ఉన్నాడు. జీవన్ రెడ్డి లాంటి వ్యక్తే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో పోతున్నప్పుడు మనం ఎంత, ఇది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు, ఐ మీన్ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు. మళ్ళీ మేము బీఆర్ఎస్లోకి వెళ్ళిపోతాం, బీఆర్ఎస్ పోదాం అనేది వాళ్ళ వర్షన్. అసలు ఏం కథ ఏందనేది మాట్లాడదాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. రైట్గా టాపిక్లోకి పోతే 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 9 మంది ఎమ్మెల్యేలు ఎవరో మీకు తెలుసు, సాంప్రదాయిని, సుప్పిని, సుధ పూసని అన్నట్టున్నది వీళ్ళ కథ. ఎందుకంటే పోయిందేమో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీలోకి పోయి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లను ఇబ్బంది పెడుతూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ని డిస్టర్బెన్స్ చేస్తున్నటువంటి వీళ్ళు వీళ్ళు కాంగ్రెస్లో లేము, బీఆర్ఎస్లోనే ఉన్నాం, బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నాం, కేసీఆర్ కోసమే పని చేస్తున్నాం, మాకు వచ్చే జీతం పైసలు బీఆర్ఎస్ పార్టీకే ఫండింగ్ పోతున్నాయి అని చెప్పి సిగ్గు లేకుండా చెప్తున్నారు ఈ ఎమ్మెల్యేలే మళ్ళా. సో కేసీఆర్కు కోపం వచ్చి, కేసీఆర్కు ఇబ్బంది అనిపించి నో ఎంట్రీ బోర్డు పెట్టి పడేసిండు. మళ్ళీ రానికి లేదు. కేసీఆర్ చెప్తున్న మాట, ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలోకి పోయినా, బీజేపీ పార్టీలోకి పోయినా, బీఆర్ఎస్ పార్టీకి వన్స్ రాజీనామా చేసి బయటికి పోతే, బీఆర్ఎస్ గడప దాటి ఒక్కసారి కాలు బయట పెడితే మళ్ళా నో ఎంట్రీ, మళ్ళీ రావడానికి వీలు లేదు, మళ్ళీ రావద్దు, వచ్చినా మేము తీసుకోము, వచ్చినా మేము రానియం, గేట్ కానే ఆపుతాం, గేట్ కానే నో ఎంట్రీ బోర్డు పెట్టింది కేసీఆర్. నో ఎంట్రీ, కేసీఆర్ గేటుకు నో ఎంట్రీ. అందరికి కాదు, తెలంగాణ ప్రజలు ఎవరైనా కేసీఆర్ని కలవచ్చు. తెలంగాణ ప్రజలైనా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలైనా, బీఆర్ఎస్ లీడర్లైనా కేసీఆర్ను పోయి కలవచ్చు, కేసీఆర్తో మాట్లాడవచ్చు. కానీ పార్టీ మారినటువంటి 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వీళ్ళకు నో ఎంట్రీ.
కేసీఆర్ గేటుకు నో ఎంట్రీ, పోవడానికి ఎంట్రీ లేదు. మళ్ళీ కేసీఆర్ అసలు రానియనికి రెడీ లేడు. అంటే ఇప్పుడు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఓపెన్ అప్ చెప్తున్నాడు, పోయిర్రు అటే పోయిర్రు, అటే వీకిర్రు, అటే ఉండుర్రి, మళ్ళీ వస్తే రానియ్య. గూడెం మైపాల్ రెడ్డిని రానిచ్చిండు. ఎందుకు? గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి అగెనెస్ట్ మాట్లాడలే. గూడెం మైపాల్ రెడ్డి తనకు ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్లో కూడా కేసీఆర్ ఫోటోనే పెట్టుకున్నాడు, కేసీఆర్ ఫోటోనే ఉంటుండే. కాబట్టి గూడెం మైపాల్ రెడ్డి సరే ఉండని చెప్పి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి రానిచ్చారు, కంటిన్యూ అవుతున్నాడు. కానీ ఇప్పుడు ముగ్గురు ఎమ్మెల్యేలు సేమ్ గూడెం మైపాల్ రెడ్డి లెక్క బీఆర్ఎస్లోకి రానికి రెడీ అవుతున్నారు. ఎందుకు ఏం కథ అనేది మాట్లాడుకుంటే దాదాపు 9 మంది ఎమ్మెల్యేలు కడియం శ్రేరి, దానం నాగేందరు, తెల్లం వెంకట్రావు, కాల యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరకెపూడి గాంధీ, సంజయ్ కుమార్, ఈ 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 9 మంది ఎమ్మెల్యేలలో కాల యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరకెపూడి గాంధీ, వీళ్ళు కొద్దిగా దానం నాగేంద్ర అంటే రాడు. కానీ ఈ 4-5 ఎమ్మెల్యేలు ఆలోచనలో ఉన్నారట. దీంట్లో ఆల్రెడీ 3 ఎమ్మెల్యేలు కన్ఫర్మేషన్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులతోటి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతోటి మాట్లాడుతురట. అన్నా తెలిసి తెలియకపోయినాం, మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చేస్తాం, మాతోనే అయితలేదు కాంగ్రెస్ పార్టీలా. ఎందుకంటే ఏదైనా మీటింగ్ ఉంటే, ప్రోగ్రామ్ ఉంటే మమ్మల్ని వెళ్తలేరు, డెక్తలేరు, కాంగ్రెస్ వాళ్ళే పోతురు తప్ప మమ్మల్ని ఎక్కడ కూడా పిలిచే పరిస్థితి లేదు. మీకు ఇంకో విషయం తెలుసా? ఈ పార్టీ మారినటువంటి 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఈ 9 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఒరిజినల్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నుండి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, వీళ్ళందరూ ఈ 9 మంది ఎమ్మెల్యేలను సపరేట్ చూస్తున్నారట, సపరేట్. ఎందుకంటే వీళ్ళు పార్టీ మారినటువంటి బ్యాచ్ కదా, వీళ్ళు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కాదు కదా. ఏ మీటింగ్ అయినా ఈ 9 మంది అటెండ్ అయితే వీళ్ళని సపరేట్ చూస్తున్నారట. మళ్ళీ ఒకవేళ ఎమ్మెల్యేలకో, ఎంపీలకో, మంత్రులకో, ఎమ్మెల్సీలకు ఏమైనా నిధులు వస్తే వీళ్ళకి నిధులు వచ్చినప్పుడు ఈ 9 మంది ఎమ్మెల్యేలకు నిధులు వస్తుంది. వీళ్ళకి ఏ పని అయినా కూడా ఈ 9 మంది ఎమ్మెల్యేలకు చాలా లేట్గా పని అవుతుందట. తర్వాత ఈ 9 మంది ఎమ్మెల్యేలను మినిస్టర్లు ఎక్కువ కలుస్తలేరట. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కువ కలుస్తలేడట. కాబట్టి ఈ 9 మంది ఎమ్మెల్యేలు నారాజు అవుతారు, పరిశాన్ అవుతారు. మేము బీఆర్ఎస్ ఉన్న ఒకటే, కాంగ్రెస్ ఉన్న ఒకటే, ఈ కాంగ్రెస్ ఉన్నా కూడా మమ్మల్ని కలతలేరు, చేత్తలేరు, అంత ఆగమాగం పరిస్థితి. ఇంకోటి ఈ 9 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 3-4 ఎమ్మెల్యేలు ఎందుకు మళ్ళీ బీఆర్ఎస్లోకి రానికి రెడీ అవుతున్నారు అంటే, వస్తాం సార్ ప్లీజ్ ప్లీజ్ అని ఎందుకు దండం పెడుతున్నారు అంటే, కాంగ్రెస్ పార్టీ చాప్టర్ క్లోజ్ అయ్యే అవకాశం కనబడుతున్నది. 2028 ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అంత ప్రజా వ్యతిరేకత వచ్చింది. రేవంత్ రెడ్డిని జనాలు తిడుతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జనాలు పొట్టు విమర్శిస్తున్నారు, ప్రభుత్వం పైన మండిపడుతున్నారు, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇవన్నీ కూడా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు తెలిసింది. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు వ్యవహారం అంతా అర్థమైపోయింది. కాబట్టి ఇంకా ఈ అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఇదే కాంగ్రెస్ పార్టీలో కనుక మనం కంటిన్యూ అయితే 2028 ఎన్నికలలో ఖచ్చితంగా ఓడిపోతాం. మళ్ళీ 2028 ఎన్నికలలో ఎట్లయినా బీఆర్ఎస్ పార్టీ ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు టికెట్ ఇయ్యరు. ఇక కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఇస్తారా అంటే అది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరు గెలిచే అవకాశం ఉంటే వాళ్ళకే టికెట్ వస్తుంది. అది కూడా హైకమాండ్ డిసైడ్ చేయాలి. ఇక్కడ ఏముండదు, హైకమాండ్ డిసైడ్ చేసిన వాళ్ళకే టికెట్లు వస్తాయి. ఒకవేళ కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పేరు అంత లేదు, రేవంత్ రెడ్డి వాళ్ళు అన్నది తిరుపతి రెడ్డి పేరు గట్టిగా ఉన్నది అంటే తిరుపతి రెడ్డికే టికెట్ ఇస్తుంది హైకమాండ్. గిట్లుంటుంది ఢిల్లీ హైకమాండ్, కాంగ్రెస్ హైకమాండ్. రేవంత్ రెడ్డి గెలవడు అంటే రేవంత్ రెడ్డి టికెట్ ఇయ్యరు, గెలిచే వాళ్ళకే టికెట్లు ఇస్తారు. కాబట్టి సో హైకమాండ్ కూడా కొంత ఆచితూచి అడుగులు వేస్తారు. కాబట్టి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కూడా మాకు 2028లో కాంగ్రెస్లో ఉంటే ఎట్లనే టికెట్ రాదు, టికెట్ వచ్చినా కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రాదు, కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చినా కూడా మేము గెలవం. కాబట్టి వీళ్ళు ఉండడే వేస్ట్, మళ్ళీ బీఆర్ఎస్లోకి పోతాం. మంచో చెడో బీఆర్ఎస్ పార్టీలో ఉంటే కేసీఆర్ టికెట్ ఇస్తాడు, మళ్ళీ గెలుస్తాం, మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నెగిటివ్ మొత్తం బీఆర్ఎస్కి బాగా పాజిటివ్ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ లేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ ఊపందుకున్నది. మళ్ళీ బీఆర్ఎస్ 2028లో తెలంగాణలో పాగా వేసేటట్టే ఉన్నారు, అధికారంలోకి వచ్చేటట్టే ఉన్నారు. ఇవంతా కూడా సంకేతాలు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు అర్థమైంది. ఈ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులతోటి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నట. అంటే ఇక జగదీశ్వర్ రెడ్డియో, లేకపోతే ప్రశాంతో, లేకపోతే ఎమ్మెల్యేలు కొంతమంది పాడి కౌశిక్ రెడ్డితోటో, లేకపోతే మాజీ మంత్రి అంటే ఇప్పుడు హరీష్ రావు తోటో, కేటీఆర్ తోటో, లేకపోతే ఇట్లా ఉన్నారు కదా చాలామంది, సబితా ఇంద్రారెడ్డి, వీళ్ళతో డిస్కస్ చేస్తున్నట. మేడం మళ్ళీ వచ్చేస్తాం, మీరు ఒక మాట చెప్పండి కేటీఆర్కి, మీరు ఒక మాట చెప్పండి కేసీఆర్కి, జగదీశ్వర్ రెడ్డితో వాళ్ళతో వీళ్ళతో పలరాజేశ్వర రెడ్డితో చెప్తుర్రట. అన్న మీరు ఒక్కసారి చెప్పండి, మీరు మాట్లాడితే బాగుంటుంది, తెలిసి తెలియక పోయినాం, ఏదో తెలియదు కాబట్టి పోయినామని చెప్పి, ఏదో పొరపాటు అయిందని చెప్పి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు బతలాడుకుంటున్నారట. కేసీఆర్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారట. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కేసీఆర్కి చెప్పారట, సార్ ఇట్లా పోయిన వాళ్ళందరూ గూడెం మైపాల్ రెడ్డి లెక్క మళ్ళా ఉల్టా తిరగడానికి రెడీగా ఉన్నారు, యూటర్న్ తీసుకుంటా అంటారు కారు, మరి ఏం చేద్దాం సార్ అంటే అయితే
మళ్ళీ వచ్చుడు లేదు. ఎట్లయితే పోయారో గట్లనే పోవాలి, మళ్ళీ రావద్దని చెప్పిండట కేసీఆర్. మళ్ళీ రానియను. 2028లో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు టికెట్ రాదు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధము లేదు. ఇంకోటి ఏం తెలుసా, బీఆర్ఎస్ రేపటి రోజు అధికారంలోకి వస్తే కూడా ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ రానియడట. అధికారంలోకి వచ్చినాక కూడా రానియను, అటే ఉండాలి వాళ్ళు, అదే కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలి. మళ్ళీ అయితే రానిచ్చే పరిస్థితి లేదనేది కేసీఆర్ చెప్పిండు అనేది వినబడుతున్న చర్చ. కేసీఆర్ గేటుకు నో ఎంట్రీ బోర్డు పెట్టారు. కేవలం ఈ 9 మంది ఎమ్మెల్యేలకే, పార్టీ మారినటువంటి 9 మంది ఎమ్మెల్యేలకే కేసీఆర్ గేటుకు నో ఎంట్రీ. కేసీఆర్ దగ్గరికి పోదు, బీఆర్ఎస్ పార్టీకి నో ఎంట్రీ, బీఆర్ఎస్ పార్టీ ఎంట్రీ లేదు. అదే సామాన్య జనాలు పోవచ్చు, సామాన్య ప్రజలకు కేసీఆర్ అపాయింట్మెంట్ ఇస్తున్నాడు, కలుస్తున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు. కానీ పార్టీ మారిన ఎమ్మెల్యేలు పరిశాన్లు ఉన్నారు, ఏం చేయాలో అర్థమవుతలేదు. అసలు ఏం చేద్దాం? ఇక్కడ కాంగ్రెస్ అధికార పార్టీలో ఏమో పాతారా లేదు, అధికార పార్టీలో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ప్రతిపక్షంలో పోదాం మా పార్టీలో మేము పోదాం, బీఆర్ఎస్లో ఒకటే రానిత్తలేడు. ఏం చేయాలో అర్థం కాక నెత్తి పట్టుకుని క్యారీ అన్నట్టుంది ఇప్పుడు కథ. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో పోయిన వాళ్ళది. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.